ఒకప్పుడు జాతీయ రహదారుల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు టోల్ గేట్ దగ్గర ఖచ్చితంగా ఆగాల్సి వచ్చేది. భారీగా వాహనాలు బార్లు తిరుగుండడంతో ట్రాఫిక్ టోల్ గేట్ల స్తంభించేది. పండుగలు, ప్రత్యేక సెలవుల్లో గంటల తరబడి టోల్ గేట్ల దగ్గర ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేది. ఆ తర్వాత కొంతకాలానికి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన రెండవ టర్మ్లో ఫాస్టాగ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల మన వాహనం టోల్ గేట్ వద్దకు రాగానే ఆటోమేటిక్గా ఆ ఫాస్టాగ్కు అనుసంధానం చేసిన ఖాతా నుంచి డబ్బు టోల్ గేట్ నిర్వాహకుల ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అయితే ఈ విధానం కూడా టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్కు కారణమైంది. వాహనాలు పెరిగిపోవడం, కోవిడ్ తర్వాత కార్ల కొనుగోలు ఎక్కువ కావడంతో ఫాస్టాగ్ ఉన్నప్పటికీ టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సూపర్ ఫాస్టాగ్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఈ విధానంలో కూడా రద్దీ ఏమాత్రం తగ్గలేదు. పైగా వాహనాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో రద్దీ తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో టోల్ గేట్లు ఎంత రద్దీగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఉత్తర భారతంలో అయితే టోల్ గేట్ల వద్ద రద్దీ వాతావరణం నిత్యకృత్యంగా మారింది. అయితే దీనిని నివారించేందుకు కేంద్రం సరికొత్త పద్ధతిని అమలు చేయబోతోంది. ఫాస్టాగ్ విధానానికి స్వస్తి పలికి ఇకపై జీపీఎస్ ఆధారిత టోల్ ఛార్జ్ వసూలు చేసే విధానానికి శ్రీకారం చుట్టనుంది. దీనివల్ల కారు బయలుదేరి హైవేకి ఎక్కినప్పుడే జీపీఎస్ ఆధారంగా అనుసంధానించిన ఖాతా నుంచి టోల్ ఛార్జ్ మినహాయించుకుంటారు. ఫలితంగా టోల్ గేట్ల దగ్గర వాహనాలు ఆగాల్సిన పని ఉండదు. నేరుగా రయ్యమంటూ దూసుకెళ్లవచ్చు. విదేశాల్లో ప్రస్తుతం ఇలాంటి విధానమే అమల్లో ఉంది. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవడంతో పాటు టోల్ గేట్ వద్ద రద్దీ ఏర్పడకుండా చూడవచ్చని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు టోల్ గేట్ నిర్వహణ భారం కూడా నిర్మాణ సంస్థలకు తప్పుతుందని చెబుతోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని